మీరు బియాండ్ సబ్జెక్ట్ నాలెడ్జ్ నేర్చుకోండి. మొన్న ఒక ఇంజనీరింగ్ కాలేజ్కి వెళ్ళాడు 2 నెలల ముందు. అక్కడ కూడా ఇదే క్వశ్చన్ అడిగాను. పక్కన బిట్స్ పిల్ల అని ఉందండి. అక్కడ 2 పిల్లలు ఒక డ్రోన్ దే మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ ద హాస్టల్ రూమ్ 300 కిలోమీటర్ ఫ్లై చేస్తుందంట. అది వాళ్ళ ఆర్మీ వాళ్ళకి డెమాన్స్ట్రేట్ ఇచ్చారు. ఇప్పుడు ఆర్మీ వాళ్ళు దాన్ని కమర్షియల్ ప్రొడక్షన్ చేస్తున్నారు. ఆలోచించండి. వీళ్ళు అడిగాను ఆ పిల్లల గురించి తెలియదు వాళ్ళకి. ఇక్కడే ఉంది ఇంజనీరింగ్ 15 కిలోమీటర్ల కూడా దూరంలో లేవు. ఇది షామీర్పేటలో ఉంది. ఇది వీళ్ళు ఇక్కడ ఉన్నారు, ఇటు పక్కన ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు కాలేజీకి రాగానే సబ్జెక్ట్ అది ఇది మిషన్ లెర్నింగ్, ఏఐ, వాళ్ళ ఎంబీఏ అయితే ఆపరేషన్స్ రీసెర్చ్, అది మార్కెటింగ్, ఫైనాన్స్ అంతే ఉంటుంది. హెచ్ఆర్ దే డోంట్ గో బియాండ్ దట్. ఈ ఇంజనీరింగ్ కాలేజ్ అందరు చేస్తున్న అన్నిటికంటే పెద్ద తప్పు. అండ్ ఈవెన్ టు అ సర్టన్ ఎక్స్టెంట్ ఈవెన్ ఎంబీఏ కాలేజెస్ 3rd ఇయర్లో వీళ్ళ క్యాంపస్ ఇంటర్వ్యూస్ స్టార్ట్ అవుతుంది. 3rd ఇయర్ ఎండింగ్ 4th ఇయర్ స్టార్టింగ్లో వీళ్ళేం చేస్తారు, దట్స్ ఇంజనీరింగ్ ఐమ్ రెఫరింగ్ టు. వాళ్ళు ఏం చేస్తారు, కొంతమంది కన్సల్టెంట్స్ని తీసుకొస్తారు. వాళ్ళు వచ్చి ఏం చెప్తారంటే వీ విల్ మేక్ దీస్ స్టూడెంట్స్ ఛాంపియన్స్ ఇన్ క్యాంపస్ ఇంటర్వ్యూస్. ఓకే, ఏం చేస్తారండి, అపాయింట్మెంట్స్ కూడా ఇచ్చేస్తారు. వాళ్ళు ఇంటర్వ్యూస్ నేర్పిస్తారు, సాఫ్ట్ స్కిల్స్ నేర్పిస్తారు, ప్రజెంటేషన్ స్కిల్స్ నేర్పిస్తారు, పబ్లిక్ స్పీకింగ్ నేర్పిస్తారు. యూ కెనాట్ టీచ్ దట్. అది ఇన్బిల్ట్, అది మన లోపల నుంచి వస్తుంది. అది యూ హ్యావ్ టు డెవలప్ దట్ స్కిల్. చిన్నప్పటి నుంచి రావాలి అది.